ఓం శ్రీ సాయిరామ్. 1970 సంవత్సరం నవంబర్ నెల సనాతన సారథిలో దసరా మహోత్సవ ప్రబోధంలోని కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. పరమేశ్వరుడే సర్వదా సర్వకాలములలోనూ అండగా దండగా కాపాడును. దైవ బలమే అన్నిటికన్నా ఆశ్రయము. నిండు సభలో పాండవుల రాణి ద్రౌపదికి పరాభవం సంభవించు భయము కలిగినప్పుడు జగదేక వీరుడైన భీముని కానీ, అస్త్రశస్త్రములో అద్వితీయుడైన అర్జునుని కానీ, భవిష్యత్ దర్శనకు సహదేవుని కానీ, ధర్మనిష్ఠుడైన ధర్మజుని కానీ ఆమె ఆశ్రయించలేదు. వస్త్రాపహరణమును నిలిపి దుష్టులను శిక్షించుటకు అస్త్రదారులను ఆహ్వానించలేదు. కృష్ణ, గోవింద, మధుసూదన, ద్వారకావాస అని పరమాత్మనే శరణొచ్చినది. శ్రీకృష్ణుడు ప్రత్యక్షమైనప్పుడు ఎందుకు ఇంత ఆలస్యము, భక్తురాలు మొరవనటవు అని అడిగినది. దానికి కృష్ణ పరమాత్మ, నేనేమి చేయలేకపోతేని, నీవు హృదయవాస అని పిలువక ద్వారకావాస అనటం నేను ద్వారకకు వెళ్ళి అచ్చటి నుండి ఎన్నో అడ్డంకులు దాటుకొని రావాల్సి వచ్చినది. నా సత్యంలో నువ్వు గుర్తించలేదు. నీ హృదయ మందిరములో ప్రతిష్ఠ ఉన్నాను కదా, ఇంకెందుకు అంత దూరమున పంపుతున్నావు అని అడిగినారట. బద్రీనారాయణ, రామేశ్వరంలో రామలింగేశ్వర, కాశీ విశ్వేశ్వర అనేదానికన్నా ఓ హృదయవాసి అనే భావమే ఉత్తమ భావము. అయితే హృదయ మందిరములో పరమాత్ముడున్నాడనే విశ్వాసం నిశ్చలముగా నిర్మలముగా ఎల్లప్పుడూ స్థిరము కావాలను. నోటి నుంచి పలికిన లాభం లేదు, అనుభవసారముతో చేరి రావలను. అట్లు వచ్చిన అదే భక్తి యొక్క లక్షణములకు గుర్తు. భక్తులమని మీకు మీరే పేరు పెట్టుకున్న విలువ ఏమి మీరు గమనించి ఉండవలను. నేనెప్పుడు మిమ్మల్ని ఉద్దేశించి ఏ సభలోనూ భక్తులారా లేక శిష్యులారా అని సంబోధించలేదు. ఎందుకనగా అది అబద్ధమాడినట్లవును. నేను దివ్యాత్మ స్వరూపులారా అని సంబోధన చేస్తున్నాను. అది కాదని ఎవరు చెప్పరు. ఎల్లయ్య, మల్లయ్య, పుల్లయ్య అనే పేర్లు దేహోపాధులకు ప్రత్యేకించి గుర్తించడం కానీ ఆత్మకు ప్రత్యేకతయే లేదు. గీతలో మనమనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్తైవం ఆత్మానం మత్పరాయణ. నాయందే మనసు నిలిపి నాయందే భక్తి కలిగి నాకే పూజలనొచ్చు నమస్కరింపము. నన్నే ఉత్తమ గదిగా ఎంచుము. అట్లు స్థిర చిత్తుడైనచో నీవు నన్నే పొందగలవు అని కృష్ణుడు అభయమిచ్చినాడు. ఇచ్చట నాయందే నాకే నన్నే అనే పద్మలలోని నేను అణువు నుంచి అవతారం వరకు వ్యాపించి అన్నిటినీ నడుపుతున్న ఆత్మయే కానీ వేరు కాదు. క్రిమి కీటాదుల్లోనూ పశుపక్షి మృగాదుల్లోనూ అంతర్యామిగా ఉండున్నది ఆ పరమాత్ముడే. ఆత్మహత్య చేయుటకు సంకల్పించిన వాడు చచ్చినా నాకెంతో హాయి, బ్రతకటంలో ఏ సుఖము లేదు అని ఆశించి దుఃఖముల నుంచి నివృత్తి పొందుడికై ప్రయత్నించును. మరణానంతరము నేను పొందును, నాకు సుఖ సంతోషము లభించును అనే దృఢ సంకల్పము కదా అతన్ని ఆత్మహత్యకు ప్రేరణ చేసినది. నేను అనే ఆత్మకు ద్వైత భావములే లేవు. అది సచ్చిదానంద స్వరూపము. భక్తి మార్గము చాలా సులభమని కొంతమంది ప్రబోధలు చేదురు. భక్తులు అన్ని కష్టములకు, నింద నిష్ఠూరములకు, దూషణ భూషణములకు ఊర్చుకోవలను. ఏది వచ్చినా తన మంచికే తలంచి శరణాగతి మనోభావను విడువక మెలగవలను. పరమ ప్రేమ స్వరూపమే భక్తి. సర్వభూతములందును సమానమైన ప్రేమ కలిగి ఉండేటే భక్తుని యొక్క లక్షణము. దైవభక్తి లేని వారిని నాస్తికులని దూషించకూడదు. వారిలోని సత్యనిష్టను గమనించి వారిని ఆస్తికులు అనవలను. ఎందుకనా సత్యమే దైవము. ఎవరిని ప్రేమించనను సరే ఆ ప్రేమ దైవ స్వరూపమైన ప్రేమయే. దేనిని ప్రేమించనను అది ఆత్మ కొరకే. మీ ఆత్మలోని ప్రేమయే బయట వస్తువులపై ప్రవహించి వాటిని మీ దగ్గరకు ఆకర్షించును. ప్రేమ స్వరూపుడే భగవంతుడు. ప్రేమయే దైవము. ప్రేమయే పెద్ద ఆస్తికత అని రే. సశేషం. ఓం శ్రీ సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. సర్వం సాయిశ్వరార్పణమస్తు. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా
లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీత ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత మరో ఛానల్ను స్వామి నా చేత చేయిస్తున్నారు అని తెలుపుతున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.